మాజీ ఎమ్మెల్యే చినమర్తి లింగయ్య ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడదాం. అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు ప్రజల సమస్యలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఒకరిపైన ఒక విమర్శలు చేసుకున్నట్టుగా కనిపించింది. మీ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి కత్తుల కోలాటం ఇట్లాంటి స్టేట్మెంట్ పైన బీఆర్ఎస్ కొంచెం దీనిపైన నిన్న హరీష్ రావు కూడా మాట్లాడారు. మీరు ఏం చెప్తారు జిల్లా నాయకుడిగా? ఇప్పుడు వాళ్ళకు సమస్యల మీద అవగాహన లేదు. ఏదో గాలిలో గెలిచిర్రు, వచ్చిర్రు, హౌస్‌లో కూర్చున్నారు. ఎమ్మెల్యే అయినామంటే అయినామని చెప్పి. ఇంకోరేమో ఆయనది ఒక వ్యవస్థ. ఎందుకంటే ప్రజలకు డెవలప్‌మెంట్ చేయాలి, ప్రజలకు ఏమి ఇచ్చినాం, హామీలు ఇచ్చి ఏం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులైతే హౌస్ రూల్ పొజిషన్ కూడా తెలిసి అట్లా మాట్లాడరు. అంటే ముఖ్యమంత్రి ఆ రకంగా ఎంకరేజ్‌మెంట్ చేసినప్పుడు కనపడుతుంది. స్వయాన కనపడుతుంది. ఎందుకంటే ఆ బీఎల్ఏలను పిలిపించుకోవడం, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడడం, స్పీకర్ దగ్గర చెప్పడం, ఎమ్మటే మైక్ రావడం, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఎమ్మటే కౌంటర్ తయారు చేయడం. దీనికోసమే సమయం అంతా కేటాయించడం తప్పితే అసెంబ్లీ ఉన్నది పుష్టియుద్ధాలు పడతానికి కాదు. అక్కడ శాసనాలు తయారు చేయాలి. ప్రజలకు మేలైన పనులు మేలైన పని జరగాలి. ఏం చేస్తే బాగుంటది? ఏం శాసనాలు చేయాలి? ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగపడదని ఆలోచించాలి గానీ, సమయమంతా వృధా చేసి, డబ్బంతా వృధా ఖర్చు పెట్టి, మరి రాజకీయాలు ప్రత్యేకంగా నువ్వెంత, నేనంత అనే యుద్ధాలు చేసుకుంటానికి కాదక్కడ. ఇయాల ప్రతిపక్షాలనేది ప్రజల గొంతుగా ఉంటది. ప్రతి సందర్భంలో ఇయాల మైనింగ్ రాఘవ కన్‌స్ట్రక్షన్ కావచ్చు, మరి వాళ్ళిచ్చిన దళిత బంధు కావచ్చు, రైతుకు రైతు బంధు కావచ్చు, అనేక రకాల అభయస్థంగా అనేక రకాల హామీలు ఇచ్చిర్రు. ఎన్నికల ముందు ఇచ్చిన మీ 6 గ్యారెంటీల గురించి మా హరీష్ రావు, కేటీఆర్ ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పకుండా తోక ముడుచుకొని ఎప్పటిదాకా ఎదురుదాడి చేయాలనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ వరుసగా అక్కడి నుంచి ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి అదే రకమైనటువంటి స్టేట్మెంటు మీ శాసనసభ్యుడు అసభ్యంగా ప్రవర్తించిండు ఒక దళిత ఎమ్మెల్యేతో, సీనియర్ ఎమ్మెల్యేతో అనేటువంటిది వాళ్ళు పెద్దగా దీనిపైన మాట్లాడుతూ దీన్ని ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు గతంలో ఇందులో ఎంపీగా అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, ఎమ్మెల్సీ అయినాడు, డిప్యూటీ సీఎం అయినాడు. కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం. అంతకుముందు గతంలో మరి డిప్యూటీ సీఎం ఏ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది? కేసీఆర్ గారు ఇచ్చిండు. ఇవాళ దళితుల పట్ల వివక్షత ఉంటే ఇవాళ 125 ఫీట్ల విగ్రహాన్ని ఎట్లా పెడతాడు కేసీఆర్ గారు? దళితుల పట్ల వివక్షత ఉంటే ఇవాళ దళితుల్లో ప్రయోజకులు కావాలి, చదువుకుని వృధాగా తిరుగుతున్న కొంతమంది వాళ్ళని ఏదో కోటీశ్వరం చేయాలని చెప్పి దళిత బంధు కార్యక్రమం భారతదేశంలో ఎక్కలేని విధంగా 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎంతోమందికి పేద వర్గాలకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కదా! అలాంటి ఇంకొకరు కాదు, సభానాయకుడు డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దళితులను అవమానిస్తుంది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా కలిసి అనేటువంటిది. ఇప్పుడు దళితుల అమరసింహ ఇప్పుడు దామోదర రాయనరసింహ గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు డిప్యూటీ సీఎం ఇచ్చిండు. ఇచ్చిండు అట్లా కూర్చోబెట్టిండు. ఆయన వేరే రకం మీడియా ఛానల్ ద్వారా కొంత లీకులు ఇచ్చి ఆయన కథనాలు పెట్టించి వాళ్ళని అవమానపరచలేడా? దళితులను అవమానపరచలేడా? ఇలా దళితులకు రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టిండు చెప్పండి. ఒక పేరు స్పెసిఫిక్‌గా ఈ పని నీ దళితుల కోసం చేసిండా అని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అంబేద్కర్ విగ్రహానికి సంఖ్యలు చేసిండు ఆయన చేసింది. దళితులకు చేసిన మేలు ఏందంటే అంబేద్కర్ విగ్రహానికి ఎవరైనా పర్యాటకులు రాకుండా చూడకుండా, విజిటర్స్ రాకుండా దానికి సంఖ్యలు చేసిండు. అంత తప్ప దళితులకు మేలు ఏం చేయలేదు. ఇవాళ దళిత మంత్రులున్నా కూడా దళితులు వాళ్ళ సరుకున్నారు. దళితుల వర్గాల కోసం ఆలోచన చేసే పరిస్థితిలో వాళ్ళు కూడా లేరు ఇయాల. కుర్చీలాట సాగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో. అందుకే కేసీఆర్‌ని గృహ నిర్బంధం చేసిర్రు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రానిస్తలేరు అనేటువంటి స్టేట్మెంట్. దాంతోపాటు కేసీఆర్ రావణుడు, నేను రాముడిని అంటున్నాడు సీఎం. ఇప్పుడు రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ నేర్చిండు రేవంత్ రెడ్డి గారు. దొడ్డిదారిన వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ముడుపులు వచ్చిండు. అదే తరహాలో బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీ ఏదో కలహాలు ఉన్నాయని సృష్టించి బయటికి మాట్లాడే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసినా ఎవరు నమ్మరు. దానికి అల్టిమేట్‌గా కేసీఆర్ గారు మా నాయకుడు. బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు. వారే ఉంటారు తప్పితే ఇలా కేటీఆర్, హరీష్ వేరు అంతా ఒక కుటుంబం, ఒక బ్లడ్ అది. వాళ్ళని ఏ రకంగా నువ్వు విడదీయగలవు? అది ఎవ్వరిని సాధ్యం కాదు. ఏదో విడదీసి ఏదో ప్రయత్నం చేద్దామని చెప్పి మరి ఆనందం పొందామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయాలి, క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడే మాటలు తప్పితే అది ఏది కూడా సాధ్యం కాదు. అందరూ కలిసే పనిచేస్తారు. కేసీఆర్ నాయకత్వం టీమ్‌గా పనిచేస్తారు. మందుల సామెల్ మాటల పైన పార్టీ ఏం తీసుకుంది? మందుల సామాన్లు ఓ లెక్క పెడతారండి. జోకర్‌లాగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేగా ఉండా దళితుల పరువు తీస్తుండు. ఓడు రౌడీ ఉన్నాడు, ఓడు ఈయన జోకర్‌లాగా తయారయ్యి ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ గురించి? కాన్షియన్స్ మీద దృష్టి పెట్టి పని చేయమని చెప్పండి. మగోడైతే సీఎం దగ్గర కొట్లాడి డబ్బులు తీసుకుపోయి పని చేయమని చెప్పండి. అది లేకుండా కత్తులు కోలాట చేస్తే కత్తులు పట్టుకుంటా ఇంటికి అదా ఎమ్మెల్యే చేసే పని? ఎమ్మెల్యే అంటే కత్తులు పట్టుకుంటాడా? సంక్షేమం పట్టుకోవాలి. పెన్ను బట్టి ఉత్తరాలు రాయాలి. ముఖ్యమంత్రి అయిపోయి నిధులు ఎత్తుకపోయి ఖర్చు పెట్టి విధానం నేర్చుకోవాలి. కత్తుల కోలాటం ఏది, పిచ్చుల కోలాటం తప్ప రాంగ్ అది. దళితుల పరువు తీస్తుండు. ఇది అసెంబ్లీకి సంబంధించిన సమస్యలను వదిలేసి కేవలం హేట్ స్పీచ్ లాగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా స్పేట్ చేస్తూ ఉన్నారు. కత్తుల కోలాటం అని ఇది కమ్యూనిస్ట్ స్టేట్ చేస్తుంది, దళితుల పరువు తీస్తూ ఉన్నారు.
మందుల సామ్యాలు అనేటువంటి స్టేట్మెంట్ చిరుమర్తి లింగయ్య ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.